గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేస్తూ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఇతని ఆధ్వర్యంలో అక్కడ నిరసన కార్యక్రమం చాలా హోరుగా జరుగుతోంది. అతను అమెరికా నుంచి వచ్చాడండి. అమెరికాలోని బోస్టన్ నుంచి. ఆయన రెగ్యులర్గా అక్కడ బోస్టన్లో ఉండి చదువుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టాడో, ఆ పార్టీ పెట్టిన తర్వాత లక్షలాదిగా ఫాలోవర్స్ ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి రావడం, దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆయన విమర్శలు ఏ విధంగా చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఏ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ముందే పర్మిషన్ తీసుకున్నాడు. 6వ తారీఖు జూన్ నెల 6వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర మేము నిరసన కార్యక్రమం చేపడతాం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు, నిరసన తెలియజేసే హక్కు మాకుంది అని చెప్పి ఆయన పర్మిషన్ అడిగాడు. ప్రభుత్వం కూడా, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచే ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత భారీ పోలీసు బందోబస్తు మధ్య జంతర్ మంతర్ దగ్గరికి వచ్చాడు. జంతర్ మంతర్ దగ్గర ప్రస్తుతం వేలాదిగా కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు వచ్చారండి. పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆయన చేతిలో ఒక అంబేద్కర్ పుస్తకం కూడా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకం ఉందో, ఆ పుస్తకాన్ని చేతబట్టి పెద్ద ఎత్తున అక్కడ తరలి వచ్చినటువంటి మద్దతుదారుల నడుమ అతను ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ అడిగినటువంటి మీడియాకి ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీనే ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. వేలాదిగా విద్యార్థులు ఈ పరీక్షను రాసిన తర్వాత పేపర్ లీకేజ్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ డేట్ ఇస్తే, అంటే ఆ పిల్లలు చదివి వాళ్ళు ఎంత ఒత్తిడికి గురై ఉంటారు. సింపుల్గా పేపర్ లీక్ అయిపోయింది, ఎవరైతే లీక్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఇంకో డేట్ ఇస్తున్నాం, ఆ డేట్ రోజు మీరు ఎగ్జామ్ రాసుకోండి అంటే వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉంది. అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతారు. అసలు ఈ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, అతను రాజీనామా చేస్తేనే వ్యవస్థ బాగుంటుందని చెప్పి ఆ డిమాండ్ మేరకు ఇవాళ ఆందోళన చేస్తున్నారు. ఈ నీటు లీకేజ్ కావచ్చు, తర్వాత సిబిఎస్ఈలో ఉన్నటువంటి జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా క్లియర్గా చెప్పారు, మేము మేక్ ఇన్ ఇండియా అడిగాము సార్, కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఇండియాలో లీక్ ఇన్ ఇండియా జరుగుతోంది. 2024లో ఒకసారి ఇలాగే నీట్ పేపర్ లీక్ అయింది. అంతకుముందు కూడా చాలా ప్రశ్నపత్రాలు లీక్ అయినటువంటి పరిస్థితుంది. ఇంకా ఇలాంటి తప్పిదాలు వరుసగా జరుగుతుంటే ఇంకా ఏం నేర్చుకుంటున్నారు వీళ్ళు వ్యవస్థని గాడిని పెట్టాల్సినటువంటి పాలకులు ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉంటే, దేశంలో యువత ఇంత పూర్తిగా తమ భవిష్యత్తును కోల్పోతుంటే ఎవరికి పట్టదా అని చెప్పి చాలా క్లియర్గా ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాడు. అభిజిత్ దీప్కే ఈ ఉత్సాహం ఊపు చూస్తుంటే, అభిజిత్ దీప్కేకి సంబంధించినటువంటి ఈ వాలకం చూస్తుంటే కనుక ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కే పరిమితం కాదు, భవిష్యత్తులో ఒక పెద్ద రాజకీయ వ్యవస్థగా మార్పు చేసేటువంటి ఆలోచనలో అభిజిత్ దీప్కే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది, ఒక ఘర్షణ పూరిత వాతావరణం కనిపిస్తోంది. ఏదో 100 మందో 1000 మందో వస్తారనుకుంటే వేలాదిగా తరలిచ్చారండి. కొన్ని వేల మంది జంతర్ మంతర్ దగ్గర కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు కొంత కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా శృతి మించితే అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించి, మీరు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి శాంతియుతంగా నిరసన తెలియజేయండి, అందుకే మేము పర్మిషన్ ఇచ్చాం, సో మీ హక్కుకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము భద్రత కల్పిస్తామని చెప్పి పోలీసులు కూడా కొంత సపోర్ట్ చేసే పరిస్థితి కాబట్టి అక్కడ నిరసన కార్యక్రమం ఇప్పటికైతే సజావుగానే జరుగుతుంది. కానీ అక్కడికి వచ్చినటువంటి మద్దతుదారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, కాక్రోచ్ జనతా పార్టీ దేశ భవిష్యత్తు, కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో అద్భుతాలు సృష్టించడానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక వేదిక కాబోతోంది, యువతంతా కూడా కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల ర్యాలీ అవుతారు అన్నటువంటి హోప్ను ఇవాళ తలపెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమం ఒక సంకేతంగా కనిపిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. దేశంలో అనేకమైనటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల మీద అభిజిత్ దీప్కే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే భారత ప్రధాన న్యాయమూర్తి ఒక మాట అన్నాడని చెప్పి ఈయన ఒక పార్టీ పెట్టేశాడు, ఇన్స్టాగ్రామ్లో ఖాతా ఓపెన్ చేసేసాడు. దేశంలో ఉన్నటువంటి యువత, దేశంలో చాలామంది పని పాట లేని వాళ్ళు
నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు సమాజాన్ని పట్టి పీడిస్తున్నారు, కాక్రోచులా తయారవుతున్నారు. కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులుగా మారిపోతున్నారు, ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా మారిపోతున్నారు, కొంతమంది సమాచార హక్కు చట్టం కార్యకర్తల్లాగా మారిపోతూ ఉన్నారు, సమాజం మీద పడి దోచేస్తూ ఉన్నారు, సమాజాన్ని చెడగొడతా ఉన్నారని చెప్పి ఆయన అన్నటువంటి కామెంట్ని సీరియస్గా తీసుకుని యువత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పి క్లియర్గా ఒక పార్టీని క్రియేట్ చేయడం, లక్షలాదిగా ఫాలోవర్లు రావడం. ఈరోజు ఢిల్లీలో, అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారంటే ఒక గొప్ప ప్లాన్తోనే అభిజిత్ దీప్కే ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన ఈ సోషల్ మీడియా అకౌంట్కే పరిమితమైనటువంటి పార్టీని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా నెలకొల్పే ఆలోచనలో ఉన్నాడని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఒక సంవత్సర కాలం పాటు వస్తున్నటువంటి మనకు సమాచారం, ఒక సంవత్సర కాలం పాటు ఇదే విధంగా దేశంలో అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. యువత ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేసే అవకాశం ఉంది, ధర్నాలు చేసే అవకాశం ఉంది, రాస్తారోకోలు చేసే అవకాశం ఉంది. ఒక సంవత్సరం పాటు పోరాటం ఇదే స్థాయిలో చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ప్రారంభించే ఉద్దేశంలో అభిజిత్ దీప్కే ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజంగా పూర్తి స్థాయి రాజకీయ పార్టీ అయితే, ఒక నిజాయితీతో కూడినటువంటి, పారదర్శకతతో కూడినటువంటి వ్యవస్థ గనక నిర్మితమైతే, దేశంలో యువత మొత్తం ఈ కాక్రోచ్ జనతా పార్టీ వైపు ర్యాలీ అయితే దేశంలో ఒక పెద్ద రాజకీయ మార్పుకి కారణమయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ బలంగా వినిపిస్తుంది. మనకు తెలుసు, నేపాల్లో జంజీలు యువత రోడ్ల మీదకి వచ్చి తమ ఆగ్రహాన్ని చూపిస్తే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, పాలకులు ఏ విధంగా పారిపోయారో మనం చూసాం. బంగ్లాదేశ్లో, శ్రీలంకలో, మన చుట్టుపక్కల కంట్రీస్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. మొన్న తమిళనాడులో యువత, మహిళలు ఒక్కసారిగా మార్పు కోరుకుంటే కొత్తగా పెట్టినటువంటి విజయ పార్టీ ఎలాంటి అద్భుతం చేసిందో మనం చూసాం. సో అలాంటి పరిస్థితులే దేశ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని చెప్పి నిరూపితమైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ యువతనే లక్ష్యంగా చేసుకుని, వాళ్ళ బాగోగులే లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో అభిజిత్ దీప్కే ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైతే అభిజిత్ దీప్కే పట్ల, ఆయన పెట్టినటువంటి పార్టీ పట్ల, సోషల్ మీడియా అకౌంట్లో ఓపెన్ చేసిన దాని పట్ల, ఈరోజు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయనకి ఫోన్స్ వస్తూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే ఇండియాలోకి వస్తావో నిన్ను అరెస్ట్ చేసేస్తారు, మహారాష్ట్రలో నీ ఫ్యామిలీ ఉంటుంది కదా, నీ ఫ్యామిలీకి కూడా భద్రత లేదు, నోరు మూసుకొని నువ్వు పార్టీ క్లోజ్ చేసి భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయని చెప్పి ఈయనకు బెదిరింపులు వచ్చినాయంట. అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు ఆయన. ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదు, ప్రజాస్వామ్యం బతికే ఉంది భారతదేశంలో, రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు కల్పించింది, ఆ హక్కుల కోసం దేశంలో ఉన్నటువంటి యువత హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం, ముందుకే పోతాం, భయపడేది లేదని చెప్పి ఈరోజు అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర వేలాది మంది మద్దతుదారులతో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ఉద్యమాలు చేస్తారు, నిజంగా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా నిర్మితం అవుతుందా, ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, కాలమే సమాధానం చెప్తుంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.